వేలు విడిచిన సుట్టానికి కొసరి కొసరి వడ్డిచ్చినట్టే ఉన్నది సెంటరోల వ్యవహారం చూస్తుంటే. పెట్రోలు డీజిల్ రేట్లు తాపకింత పెంచుకుంటా పబ్లిక్కు నొప్పి తెలవకుండా వడ్డిస్తుర్రు. ఇంకో దిక్కు పెరిగిన రేట్ల మీద రాజకీయాలు కూడా గట్టినే నడుస్తున్నాయి. రోజుకో పార్టీలు రోడ్డెక్కుతుర్రు. ఇగో పట్నంలో పంచాది మోపు చేసిర్రు షే పార్టీలు. చూడుర్రి మీరే ఒకసారి. ఈత గింజిచ్చి తాటికాయ ఎత్తుకపోయినట్టు ఏందికి రేట్లు పెంచుడు అని చేయి పార్టీలు పట్నంలో పెద్ద పంచాదే మోపు చేసిండ్రు. పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్ల మీద నిరసన చేసిండ్రు. పెరిగిన రేట్లు చేయబట్టి పబ్లిక్ అంతా బండ్లు పక్కకు బారేసి వెనకటి జమాన లెక్క ఎడ్ల బండి ఎక్కి తిరగాలి అన్నట్టు చేసి చూపించిండ్రు. అంతేకాదు గాంధీ భవన్ కాడ నుంచి నాంపల్లి రైల్ స్టేషన్ దాకా ర్యాలీ తీసిండ్రు. సెంటర్ సర్కార్ వాళ్ళ మీద పొట్టు పొట్టు దుబ్బెత్తిపోసిండ్రు. ఇంకో ముచ్చటేంటిదంటే ఇప్పటికైతే పెట్రోల్ డీజిల్ మీద లీటర్కు 4 రూపాయలు పెరిగింది. ముంగట ఇంత పెరగొచ్చాని అంటారు. అయితే పెరుగుడు పెట్రోల్ డీజిల్ రెండింటితోనే పోదాట. వాటి రేట్లు పెరుగుడు మూలాన తతిమ వస్తువుల రేట్లు కూడా పెరుగుతాయి అంటారు. అంటే సరుకు సామాన్లు మోసుకుపోయే బండ్లల్లో పెట్రోల్ డీజిలే వాడాలి. మరిగా వాటి ఇంధనం ఖర్చు పెరిగినప్పుడు గా ఖర్చును బారాయించనికే కంపెనీ వాళ్ళు అమ్మే సామాన్ల రేట్లు కూడా పెంచుతారు కదా. అంతేకాదు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగితే అటు ఇటు తిరిగే రవాణా ఛార్జీలు కూడా పెరుగుతాయి అన్నట్టే. ఇట్లా ఒకదాంతో ఇంకో దానికి లింక్ ఉన్నది. వెంటనే తెలియకపోయినా పోత దాని ప్రభావం కనిపిస్తుందా అంటారు. అందుకే రాజకీయాల కోసమే అయినా సరే పెరిగిన రేట్ల మీద లీడర్లు రోడ్డెక్కుట్లా తప్పేలేదు అనుకుంటారు చాలా మంది. పోరాటం చేయాల్సిందే అని అంటారు.